అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ చూపించిపోతున్నాను. రొయ్యల కూరని చూపించిపోతున్నానండి. నేను 1 కేజీ వరకు రొయ్యలను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అందులోకి 1 ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత 1 ఇంచు అల్లము, ఒక 9 రెమ్మల వరకు వెల్లుల్లి, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత మిరియాలు, ఇలాచి ఒక 2, అలాగే జీడి పలుకులు కూడా ఒక 5-6 వరకు వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీదే నేను కుక్ చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను స్టాప్ చేసేసుకుంటున్నానండి. ఇదంతా చల్లారాలండి. ఆ తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను. ఈ పేస్ట్ని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకును 1 రెమ్మ వేసుకుంటున్నానండి. సో పచ్చివాసన పోయే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా బాగా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత అందులోకి చీరుకున్న పచ్చిమిర్చిని 2 వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు మగ్గిపోయింది కదా, ఇందులోకి 1 టమాటోని కట్ చేసి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటున్నానండి. టమాటా అనేది పూర్తిగా మగ్గే వరకు ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఆ తరువాత పక్కన పెట్టుకున్న ఆనియన్ ప్యూరీని వేసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, 1 స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా 1 నిమిషం వరకు నేను ఈ మసాలాని కలుపుకుంటున్నానండి. 1 నిమిషం తర్వాత నేను పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇలా బాగా కలుపుకుంటున్నానండి. మసాలా అంతా బాగా పట్టేలాగా ఇలాగా బాగా కలుపుకుంటున్నాను. సో తర్వాత నేను మూత పెట్టేస్తున్నాను. ఇలా 10 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఇందులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోయింది చూసారా. నేను వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు. ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నానండి. మరి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను 1 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను చిన్న మంట మీదే కుక్ చేసుకుంటానండి. ఇలా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను. కూర అనేది ఇలాగ దగ్గరికి వచ్చేసింది కదా, చిక్కబడిపోయింది కదా. ఆ తర్వాత నేను అందులోకి కెవరా వాటర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. కెవరా వాటర్ వేయడం మూలంగా కర్రీకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. సో అందుకే వేసాను నేను. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. మీకు ఈ కర్రీ ఎక్కువగా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి.